హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ఫ్రెండ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్తానంటే, మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్ లోని బీట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టంగా ఉంటది. సో ఎందుకు అసలు మనకి బీట్స్ కావాలి అంటే, మనం ఫుటేజ్ అనేది ఎడిట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ గా ఒక బీట్ వచ్చేటప్పుడు ఆ బీట్ తగ్గట్టు మనం ఫుటేజ్ అనేది చేంజ్ చేయడం ఆర్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, ఏమైనా సరే యాడ్ చేయడం. సో బీట్ కి తగ్గట్టు మనం ఇలా ఎడిట్ చేయాలి అంటే, సో బీట్ అనేది ఆ మ్యూజిక్ ట్రాక్ లో ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయాలి. సో అది కొంచెం కష్టం అవుతుంది. సో అలా కష్టపడకుండా సింపుల్ గా మనం బీట్స్ అనేవి మ్యూజిక్ ట్రాక్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి, వీడియో ఫుటేజ్ ని ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో లైక్ ఎలా అంటే, మీకు ఒక శాంపిల్ వీడియో చూపిస్తాను, జస్ట్ చిన్నగా ఎడిట్ చేశాను అంతే, లైట్ గా. సో ఇందులో మీరు ఏం గమనిస్తారంటే, బీట్ వచ్చేటప్పుడు ఫుటేజ్ అనేది చేంజ్ అవుతుంటది. సో అది మాత్రమే గమనించండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. గైస్, చూసారు కదా ఈ శాంపిల్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్క బీట్ కి చూడండి మీకు ఫుటేజ్ అనేది చేంజ్ అయ్యింది. సో అలానే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. ఇది మెయిన్ గా ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుంది అంటే బిజినెస్ పరంగా చూసుకుంటే, వెడ్డింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి, ట్రేజర్స్ చేసే వాళ్ళకి, అండ్ రెగ్యులర్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ బీట్ కి తగ్గట్టు ట్రేజర్స్ చేస్తుండాలి. సో వాటికి ఇబ్బంది అవుతుంటది. కొంతమంది అయితే బీట్ కి తగ్గట్టు కూడా ఎడిట్ చేయరు, ఏదో పెట్టామన్నట్టు అయిపోతుంది. సో వాళ్ళకి రాక కాదు, టైం టేక్ అని ఎక్కువ ఉంటది అని చెప్పి వాళ్ళు ఎక్కువ తీసుకోరు, అండ్ చేసే వాళ్ళకి టైం కూడా ఎక్కువ పట్టేస్తుంటది. సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఈ రోజు అయితే దీనికోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్తాను. ప్లగ్ఇన్ నేమ్ వచ్చేసరికి బీట్ ఎడిట్ అనమాట. సో ఇది వచ్చేసరికి చూడండి $99 అయితే ఉంది. దీన్ని అయితే మనం ప్రీమియర్ ప్రో లో ఎడిట్ చేసుకోవాలి. సో దీన్ని అయితే నేను మీకు ఫ్రీగా ఇస్తాను, బట్ ఒక కండిషన్ అయితే ఉంది. ఏం లేదు, వీడియో అయితే ఫుల్ గా చూడండి అండ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లో మీరు దాని స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను మీకు ప్లగ్ఇన్ అయితే షేర్ చేస్తాను. సో ఎందుకు ఇలా పెట్టాను అంటే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తాము, అట్లీస్ట్ ఒక లైక్ కూడా చేయరు అనమాట. లైక్ కూడా చేయరు, జస్ట్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ తీసుకొని వెళ్ళిపోతారు. సో $99 అనేవి మీకు ఖర్చు పెట్టుకోకుండా ఇలాంటి ప్లగ్ఇన్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంటాము. నేనైనా కాదు, చాలా యూట్యూబర్స్ ఇస్తుంటారు. సో అట్లీస్ట్ వాళ్ళకి ఒక లైక్ కూడా చేయరు. అట్లీస్ట్ ఒక లైక్ ఇస్తే పోనారా, లైక్ అయినా వచ్చింది, సో మనం వాళ్ళకి ప్లగ్ఇన్ ఇచ్చినందుకు అని చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. బట్ మీరు అది కూడా చేయట్లేదు. స్క్రీన్ షాట్ తీస్తేనే ఇస్తాను అన్నాను అయితే మాత్రం తప్పుగా అనుకోద్దు. దానికి రీజన్ అయితే ఇదే. సో గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో మీరైతే టైమ్ లైన్ లోకి ఒక మ్యూజిక్ లేదా సాంగ్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బీట్ ఎడిట్ లోకి అయితే రావాలి. ఆడియో ప్లేయర్ అని అయితే ఉంది. ఆడియో ప్లేయర్ తర్వాత ఇక్కడ లోడ్ మ్యూజిక్ అని అయితే ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఏమవుతుంది అంటే, మీకు ఈ మ్యూజిక్ ట్రాక్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఇక్కడ బీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి కావాలి. సో ఇక్కడ చూసుకుంటే మీకు సీక్వెన్స్ మార్క్స్ అని ఉంది, అలాగే క్లిప్ మార్క్స్ అని ఉంది. సో నేనైతే క్లిప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసారు కదా, మార్క్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బీట్స్ ఉన్నట్టు అనమాట. అంటే ప్లే చేస్తా చూడండి మీకు. సో ఇప్పుడు నేను మ్యూజిక్ కింద ఆపేస్తున్నాను, ఓన్లీ బీట్ అనేది ఆన్ చేసా. సో మీకు టప్ 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 మన సౌండ్ వస్తుంది చూసారా, అవి బీట్స్ అనమాట. సో ఇప్పుడైతే మనకి బీట్స్ అనేవి సెలెక్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఈ బీట్స్ దగ్గరికి ఫుటేజ్ అనేది తీసుకోవాలి. సో మీరైతే మీ వీడియోస్ ని ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఎందుకు అలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇందులో వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు వీడియోస్ వచ్చేసరికి మీరు ఇలా అయితే డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకునేటప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ సెలెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇది ఇలా చూపించాలండి. ఇక్కడ మీకు వచ్చేసరికి మ్యాగ్నెట్ సింబల్ అయితే ఉంది కదా. సో ఇదైతే తీసుకోండి, మీకు స్నాప్ అనేది అవుతుంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ వీడియో పెట్టేసుకున్నాను. మీకు ఈ క్లిప్ అనేది ఎక్కడి నుంచి కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీకు కావాలనుకోండి. సో దీన్ని అయితే మీరు స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ క్లిప్ ని అయితే రిమూవ్ చేసేసి, సో ఇదైతే స్టార్టింగ్ పెట్టండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ స్నాపింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడైతే ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని మళ్ళీ కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని ఈ బయటదైతే రిమూవ్ చేసేయండి. సో మనకి ఒక క్లిప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వీడియో అయితే తీసుకోండి. సో సెకండ్ వీడియో తీసుకోండి. సేమ్ సెకండ్ వీడియో కూడా ఇలానే మీరు చేయండి. సో మీకు ఈ క్లిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో, సో అక్కడ నుంచి అయితే తీసుకొని, సో రిమైనింగ్ పార్ట్ అనేది మీరు తీసేయండి. సో స్నాప్ అయిన ప్లేస్ లో మళ్ళీ మీరు ఈ క్లిప్ అనేది రిమూవ్ చేసేసి ఈ క్లిప్ అయితే ఉంచాలి. సేమ్ అలానే టోటల్ మీ దగ్గర వీడియోస్ ఎన్ని అయితే ఉన్నాయో, సో ఈ వీడియోస్ అన్ని అలానే చేయాలి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్రాసెస్ అనమాట. సెకండ్ ప్రాసెస్ లో ఇంత కష్టమైతే ఏముండదు. సో కాకపోతే మీకు ఈ టూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నది చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో చూసారు కదా, 1 2
సో కరెక్ట్ గా 2 బీట్స్ వచ్చాయి. 2 బీట్స్ దగ్గర మనకి ఫుటేజ్ అనేది చేంజ్ అయింది. సో అలాగే మనం ఈ మొత్తం టోటల్ ఫుటేజ్ అనేది మొత్తాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది అనేది ట్రీజర్స్ కి యూజ్ అవుతుంది. బట్ రెగ్యులర్ వీడియోస్ కి ఇలా అవసరం లేదు కనుక ఏం చేస్తారంటే మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా బీట్ కి తగ్గట్టు మన వీడియో కూడా క్రాప్ అయ్యి ఎడిట్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మళ్ళీ ఈ ట్రాక్ ని అయితే సెలెక్ట్ చేసుకొని బీట్ ఎడిట్ లోకి అయితే రండి. సో వీటిని అయితే రిమూవ్ చేయండి మార్క్స్ ని. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సీక్వెన్స్ మార్క్స్ అయితే ఉంటది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఈ మార్క్స్ అనేవి కొంచెం బీట్స్ అనేవి కొంచెం లాంగ్ వచ్చేసాయి. ఇంకా మిడిల్ లో కొన్ని బీట్స్ ఉన్నాయి అనుకోండి. సో వాటిని మనం ఎలా తీసుకురావాలి అంటే చూడండి, ఇక్కడ మీకు బ్లూ మార్క్స్ లో ఉన్నవన్నీ బీట్స్ అనమాట. సో ఇక్కడ చూడండి యాడ్ ఎక్స్ట్రా మార్క్స్ అని అయితే ఉంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు ఈ అమౌంట్ అనేదాన్ని మీరు ఇంక్రీజ్ చేస్తే మీకు బీట్స్ అనేవి ఇక్కడ ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తున్నాయి కదా, సో యాడ్ అవుతుంటాయి అనమాట. సో అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా బీట్స్ అయితే యాడ్ అయ్యాయి ఇప్పుడు. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వీటిని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ అయితే చేయండి. సో మనకి చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా బీట్స్ కొంచెం దగ్గర అయితే యాడ్ అయ్యాయి. సో ఇలా కూడా మీరు బీట్స్ అనేవి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలానే తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇందాకలాగే నార్మల్ గానే వదిలేస్తాను. సో నాకు ఆ బీట్స్ అయితే సరిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వీటిని రిమూవ్ చేసి మళ్ళీ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తారంటే నేను చెప్పాను కదా ఫోల్డర్ లో పెట్టుకోవాలి వీడియోస్ అని. ఫోల్డర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ టు సీక్వెన్స్ అని అయితే ఉంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ప్లేస్మెంట్ అని అయితే ఉంటది. సో ప్లేస్మెంట్ ప్లేస్ లో మీకు సీక్వెంట్లీ అని అయితే ఉంటది. సో అది కాకుండా ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెథడ్ వచ్చేసరికి ఓవర్ రైట్ ఎడిట్ అని అయితే ఉంటది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే చూడండి మనకి ఇక్కడ వచ్చేసరికి బీట్ దగ్గర కరెక్ట్ గా మనకి ఇవైతే యాడ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో సో ఈ గ్యాప్స్ ని మనం ఇలా కవర్ అయితే చేసేయచ్చు. సో ఇప్పుడైతే మనం ప్లే చేసాము. సో ప్లే చేస్తా చూడండి. సో చూసారు కదా, కొత్తగా బీట్ వచ్చేటప్పుడు మనకి ఫుటేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలానే మనం ఇమేజెస్ కూడా స్లైడ్ షో గట్రా చేసేటప్పుడు కూడా మనం ఇలానే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ ఇంతే ప్రాసెస్. సో ఇప్పుడైతే నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసిన తర్వాత ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఇమేజెస్ చూడండి టోటల్ నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే 22 ఇమేజెస్ ఉన్నాయి. సో సేమ్ ఇది కూడా ఫోల్డర్ లోనే పెట్టుకోవాలి. సో సేమ్ ఇది సెలెక్ట్ చేసుకొని సీక్వెన్స్ అయితే చూడండి ఆటోమేటిక్ సీక్వెన్స్ లోకి వెళ్ళిన తర్వాత సేమ్ సెట్టింగ్స్ ఇందులో ఏవైతే పెట్టుకున్నారో అవే పెట్టుకొని ఓకే అయితే క్లిక్ చేయండి. సో చూడండి మనకి ఇక్కడ ఇమేజెస్ అనేవి యాడ్ అయ్యాయి. బట్ ఇక్కడ చూస్తే మీకు 2 ఇమేజెస్ మిగిలిపోయాయి అనమాట. ఏం చేయాలంటే మనం సో ఇక్కడ మనం ఏవైతే మనం ఇప్పుడు సీక్వెన్స్ మార్క్స్ అయితే పెట్టుకున్నామో సో వీటిని మనం ఇంక్రీజ్ చేయాలంటే బీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బీట్స్ కి మనకి ఇమేజెస్ ఎక్కువ అయిపోయాయి అనమాట. సో మనం ఇమేజెస్ లాగే బీట్స్ చేంజ్ చేయాలంటే సేమ్ ఇమేజెస్ సరిపోయేంత బీట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మళ్ళీ మీరు ట్రాక్ సెలెక్ట్ చేసుకొని బీట్ ఎడిట్ లోకి అయితే రావాలి. సో ఇక్కడ చూడండి యాడ్ ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఉంది. సో ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, బీట్స్ వస్తాయి. సో బీట్స్ వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మార్క్స్ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్ సీక్వెన్స్ లోకి వచ్చి మళ్ళీ మీరు సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనకి ఇమేజెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చూడండి ఏమైందంటే ఇమేజెస్ తక్కువ అయిపోయాయి అనమాట. సో ఇలా ఉన్నాయి. కొన్ని ఇమేజెస్ మీరు మాన్యువల్ గా యాడ్ చేసేసుకోండి, లేదంటే దీనికి ఎక్స్ట్రా ఇమేజెస్ ఉంటే వాటిని రిమూవ్ అయినా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పెట్టేసాము. నేనైతే ప్లే చేస్తా చూడండి. ప్రతి బీట్ కి మీకు ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో టక్ టక్ మన వచ్చిన దగ్గర 2 ఇమేజెస్ అయితే పడ్డాయి అనమాట. సో బీట్ తగ్గట్టు మీరు వింటే మాత్రం మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో గైస్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్ గా నచ్చే ఉంటది. ఎందుకంటే ఎవరైతే ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లగ్ఇన్ అయితే అనుకోవచ్చు. సో మీకు ఎలాగో తెలిసింది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోస్ అనేవి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.